ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ ఏదైనా సరే మితంగా ఉండాలి, మితంగా మాట్లాడాలి, మితంగా వండాలి. అన్నీ మితం మితం. ఈ మితం దాటి అతి ఏదైతే అది విషంతో సమానం. ప్రేమ అందరం ఎదురు చూస్తూ ఉంటాం ప్రేమ కోసం. అబ్బా! ఆ ప్రేమ నాకు కావాలి, ఆ ప్రేమ నాకు కావాలి. ముఖ్యంగా లవర్స్ గాని, భార్యాభర్తల నుంచి గాని, భర్త ప్రేమ భార్యకి, భార్య ప్రేమ భర్తకి. అవును. సో, ఈ ప్రేమ ఈక్వల్‌గా ఉంటే అసలు ఏ గొడవలు ఉండవు. ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటదమ్మ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్. నిజంగా వాళ్ళ ఆ జంటను చూస్తే ఇంకా చూడాలనిపిస్తది. అవును. అదే ప్రేమ అతి అయిందనుకోండి, ఇటు భార్యకు గాని, అటు భర్తకు గాని, ఇక చూడండి గొడవలు, విడిపోవడాలు, సూసైడ్‌లు, మర్డర్‌లు. అంతేగా. అతి అనేది అంత డేంజర్. సో, ఈ అతి ప్రేమని ఉన్న వాళ్ళని మనం ఏమైనా ముందుగా గుర్తించొచ్చమ్మా ఫస్ట్ థింగ్. అంటే మామూలుగా ప్రేమలో ఉన్నప్పుడు మనకేది కనిపించదు. వాడు అనుమానం బన్నా, ఆ అమ్మాయి అనుమానం బన్నా పొసెసివ్‌నెస్ అనుకుంటాం. అవును. హ్యాపీగా ఫీల్ అవుతాం. అరే! ఎవరిని చూడొద్దంట, ఎవరితో మాట్లాడ వన్స్ పెళ్లయిపోయిన తర్వాత అదొక నరకంలాగా కనిపిస్తది. ఎవరిని చూడొద్దు అంటే అది కొంతవరకేనండి. ఎవరిని చూడకుండా ఎలా ఉంటామండి? ఎంతసేపు నిన్ను చూస్తా మిమ్మల్ని? ఎవరితో మీ- మీకు మాట్లాడకూడదు. మీకు నేనంటే చాలా ప్రేమ. ఎంతసేపు చూస్తారు? గంట, 2 గంటలు, ఒక రోజు, 2 రోజులు. తర్వాత వెగటు పుడుతుంది ఎవరితో- కదా. అంతే. ఏదైనా సరే అతి అతి. అనేది ఏ విషయంలో ఉన్నా కూడా అతి అంటే అంటే ఆ, ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఆ లిమిట్ దాటితే అతి. ఏ విషయంలో కూడా అతి అనే అతి ప్రేమ కానీ, అతిగా తినడం కానీ, అతిగా మాట్లాడడం కానీ, అతిగా తిరగడం కానీ, అతిగా మనం ఎవరి గురించి చెప్పుకోవడం కానీ, ఇవన్నీ అతే. ఈ అతి అనేది అనర్థాలకే కారణం. ఏదైనా సరే అతి. సో అతి అనేది అసలు దేనికి పనికిరాదండి. మీరు అన్నట్టుగా అతి ప్రేమ. ఈ అతి ప్రేమ ఎట్లాగంటే పాయిజన్ లాగా అనమాట. అబ్బా! నిజం. పాయిజనే. అసలు కొన్ని అతి ప్రేమలు అసలు భరించాలని వచ్చేస్తున్నాయి భయం తప్పించుకోవాలా వేస్తది. అన్నట్టు నిజంగా. ఉంటదన్నమాట. అవును. ఇంకా ఉక్కిరి బిక్కిరి చేసేసి నీ ప్రేమతో ఎదుటోడు ఆడు చచ్చిపోతున్నాడా, బతుకుతున్నాడా, ఆడు ఊపిరి పీల్చుకుంటున్నాడా అనేది కూడా చూడకుండా నా ప్రేమే నేను చూపిస్తానంటే ఎన్ని రోజులని భరిస్తారండి? అది దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. సో ఎవరైనా సరే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారండి, పిల్లల మీద అతి ప్రేమతో అసలు బయటికి వెళ్ళనియరు, మాట్లాడనియరు, ఎంతసేపు వచ్చి వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తారు. ఏదైనా చదువులు చదువుకుందంటే బయటికి పంపరు. అది కూడా అతి ప్రేమ. దానివల్ల వాళ్ళ ఫ్యూచరే పాడైపోతుంది కదా. అవును. అట్లాగే భార్యాభర్తలు ఎంతసేపు వచ్చి ఆయన 5ంటికి ఆఫీస్ అయిపోయి 1 నిమిషానికి ఇంట్లో ఉండాలి. చచ్చిపోతాడా? ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వస్తాడా? ఎక్కడి నుంచి వస్తాడండి? సరే ఆయన వెళ్తాడా? ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావు? తింటున్నావా బంగారం? ఇదో బంగారం అనేది ఇప్పుడు పెద్ద అసలు బంగారానికి నేను చూడాలని ఒకసారి వీడియో కాల్ వీడియో కాల్ చేయి. లేకపోతే అది పడుకుందో, లేకపోతే ఏం చేస్తుందో, ఏదో పాపం ఎవరితో అది కాదండి. నువ్వు నాకు గుర్తొస్తున్నావు, నాకు ఫోన్ చెయ్యి. ఇలా చంపేస్తారండి అసలు. ఈ అతి అనేది దేనికి పనికిరాదండి. అంటే మీ ప్రేమతో మనం ఎవరిని ఉక్కిరి బిక్కిరి చేస్తాం. ఇప్పుడు ప్రేమ ఉంటే మిమ్మల్ని నేను గట్టిగా చేయి పట్టుకుంటా, లేకపోతే ఇంకా హగ్ చేసుకుంటా. మీ ఎముకలు విరిగేలాగా నేను హగ్గు చేసుకుంటే ఇంక మీరు ఉండాలిగా, బతికుండాలి కదా అక్కడ. సో ఇదే అనమాట. అతి ప్రేమ అంటే కూడా అలాంటిదే ఉంటుంది అనమాట. సో నాకు తెలిసిన చాలా చాలా క్లోజ్ ఫ్యామిలీ అండి. పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత చాలా అమ్మాయిని గురించి చాలా అదృష్టవంతురాలు అనుకున్నారు. ఎందుకంటే అతను ఆమె కింద అడుగు పెడితే కందిపోతుందేమో అన్నంత ప్రేమగా చూసుకున్నాడు. సరే 1 నెల చూసుకున్నాడు. అందరూ చాలా హ్యాపీ. 2 నెలలు కూడా అదే చూసుకున్నాడు. సంవత్సరం కూడా అదే పొడిగించేశాడు. ఇంకా ఆవిడికి అసలు పిచ్చెక్కిపోయి అనింది అనుకోండి. ఏమైంది? మంచినీళ్ళు ఏమైంది? కాస్త దగ్గకూడదు, తుమ్మకూడదు, మొక్కకూడదు, మూలగకూడదు. ఇంకా తనను కనీసం ఒక పని చేసుకోనియకుండా మంచినీళ్ళ గ్లాస్ కూడా తనే తెచ్చిస్తాడు. బట్టలు ఉతుకుతాడు ఆయన. తర్వాత ఇల్లు ఉడుస్తాడు, గిన్నెలు కడుగుతాడు, ఇంకా ఆమెకు జడేస్తాడు. అన్నీ నేర్చుకొని ఇంకా అసలు ఆవిడికి ఒక కాముగా ఇలా కూర్చోవాలన్నమాట. ఆమె ఇలా కూర్చుంటే కూడా వెనక నుంచి తీసుకొచ్చి పల్లి ప్రొటెక్షన్, చేతులు నొప్పులా, కాళ్ళు నొప్పులా, ఈ రకంగా పార్లర్కి వెళ్దామంటే కూడా వెళ్ళనీయకుండా వాళ్ళని పిలిపించి ఆ పార్లర్ ఆవిడ చేసినది ఈయన పక్కకు చూంటాడు. నెమ్మదిగా చేయండి, మా ఆవిడికి నొప్పులు ఎక్కువ. లాస్ట్కి ఎలా చేశాడంటే పిల్లలు పుడితే ఈవిడ ఎక్కడ కష్టపడుతుందో అని పిల్లలు పుట్టకుండా కూడా ఆమెను అంతా ప్రొటెక్ట్ చేశాడు. ఆవిడకి పిచ్చెక్కిపోయి పోనీ నేను ఎక్కడికైనా వెళ్తాను, మా పేరెంట్స్ ఇంటికి వెళ్తే పేరెంట్స్ ఇంటికి ఈయన కూడా ఆవిడతో కూడా వెళ్తాడు. వెళ్ళేసి ఆ పక్కనే పోనీ ఎవరికైనా పిల్లలకు ఆడపిల్లలకి ఏముంటుందంటే తల్లితో కాసేపు మాట్లాడాలా, అన్నదమ్ములతో మాట్లాడాలి కాదు. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఈయన మధ్యలో పోయి కూర్చుంటాడు. ఏంటంటే నిన్ను చూడకుండా నేను ఉండలేను,
దేవుడా, ఉద్యోగం చేస్తాడా ఇంతకి? ఉద్యోగం చేస్తాడు కానీ ఆ ఉద్యోగం కంటే ఈవిడే ఆయనకి ఇంపార్టెంట్. ఇదే పనే. ఇదే పని. లాస్ట్కి ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమిటది అసలు మీ ఆయన ఏంటి అసలు పని చేసుకోడా, అంతసేపు నువ్వు చుట్టూ తిరుగుతాడు అంటే ఒకరోజు చెప్పింది, అంటే మిమ్మల్ని నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి, నాకేదో కూర నారో వండుకోకుండా అవుతుంది, నేను అయ్యి బాబాయ్ వద్దు బంగారం, నువ్వు స్టవ్ దగ్గరికి వెళ్తే ఏమన్నా అయిపోతే, కాఫీ కలుపుకుంటా వద్దు నువ్వు కాఫీ కలుపుకుంటేటప్పుడు మళ్ళీ నీకు ఏదైనా వేడి తగిలితే ఇలా అన్నమాట. స్నానానికి వేడి నీళ్ళకు కూడా ఆయన చిన్నపిల్లలకు పోస్తున్నాడు, ఆయనే రెండు కలిపేసి ఆ తలుపు దగ్గర కూర్చుంటాడు. మరి లోపల కూడా వెళ్తాడో మనకైతే తెలియదు, మరి ఎక్కడ కింద పడుతుందని. సో అలా ఆవిడని ఇబ్బంది పెట్టేసి ఇంకా తల్లిదండ్రులకి ఇంకేమిటంటే ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులకు చెప్పిందంటే నీకేం రాగం, అందరు మొగుళ్ళందరూ పిల్లల్ని సతాయిస్తూ చక్కగా చూసుకుంటే నీకే పోయే కాలం అని వాళ్ళు తిడుతున్నారు. ఫ్రెండ్స్ చెప్పుకుంటే వాళ్ళు అంటున్నారు అయ్యో మాకు ఈ అదృష్టం లేదు, నీకు చాలా అదృష్టం వచ్చింది అంటున్నారు. మరి ఏం చేస్తుంది, పిచ్చెక్కిపోయి అసలు ఏం చేయాలో అమ్మాయికి అర్థం కాలేదండి. అర్థం కాక మీరు నమ్మరు, 4వ కంటి 3వ కంటికి తెలియకుండా అదేంటి అమెరికాకి వెళ్ళిపోయిందండి. అలా కాదు, ఇంత ఎప్పుడు నీడలాగా వెన్నంటుండే భర్తకు తెలియకుండా చేసింది. మరి ఇంకా అంత వెగటి పుట్టింది. ఇప్పుడు నాకు స్వీట్ ఇష్టం అండి, ఒకటి ఇచ్చారు తింటా, 2 ఇచ్చారు తింటా, 3వది ఇస్తే తీసుకెళ్ళి బయట పారేస్తా. మరి ఏం చేస్తా, తింటానా? అట్లాగే చేసింది. మళ్ళీ ఫోర్స్ గా గీన్స్ గా తన అరేంజ్మెంట్స్ ఏం చేసుకుందో వెళ్ళిపోయింది. అతి ప్రేమ వల్ల జీవితం నాశనం అయిపోయింది. ఇతన్ని అడిగారు అనమాట, అదేంటి మీ ఆవిడ ఇంకా ఆడిపిచ్చాడు అయిపోయాడు అనమాట. ఇదేంటి ఎక్కడ పోయిందో తెలియదు, నిమిషానికి ఒకసారి బంగారం తిన్నావా, బంగారం పడుకున్నావా, బంగారం ఉన్నావా, ఊపిరి పీల్చుకోకు, నేను నీ ఊపిరి పీల్చుకుంటా, నీ రిమోట్ అంతా నా చేతిలో ఉన్నది అన్నవాడు ఒక్కసారి అసలు ప్రపంచం శూన్యం అయిపోయింది. అది ఎందుకని ఇలా చేసావంటే మా అమ్మని మా నాన్న బాగా చూసుకునేవాడు కాదు, అందుకని నేను ఇలా చేశాను. ఆయన బాగా చూసుకోకుండా అతి చేశాడు, ఈయన బాగా చూసుకొని అతి చేశాడు అనమాట. వెళ్ళిపోయింది. సో అందుకని అతి ప్రేమ అనేది ఎవ్వరి విషయంలో కూడా పనికిరాదండి. సో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నీ ప్రేమ వల్ల అనేది చూసుకోవాలన్నమాట. సో ఇలా అతి ప్రేమ చేసేసి జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే కోర్టుకి ఎందుకు వెళ్తారంటే మా వారు నన్ను చూసుకోవట్లేదు, లేకపోతే ఇంకో దానికి దగ్గరికి వెళ్తున్నారు, ఇంటికి సరిగ్గా రావట్లేదు అంటారు. ఈ అతి ప్రేమ బాబోయ్ నేను భరించలేను అమ్మరు పాప, అంటే ఎవరు అర్థం చేసుకోరు. ఆవిడ అమ్మాయి అలా అనిందండి. అంటే బాగా కావాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదండి. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, చెప్పా పెట్టకుండా మరి ఏం అరేంజ్మెంట్ చేసుకుందో ఏమిటో తెలియదు, వెళ్ళిపోయిందండి. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదండి ఆమె. సో అందుకని ఈ అతి ప్రేమ అనేది ఎవరి విషయంలో కూడా అసలు ప్రేమ కాదండి రాజుగారు, ఎందులో కూడా అతి అనేది పనికిరాదు. ప్రతి దానికి ఒక లిమిట్ పెట్టుకోండి, ప్రతి దానికి. ఆ లిమిట్ దాటిపోయినప్పుడు ఏమవుతుందంటే అసహ్యం పుట్టి వెగటి పుట్టి వామిటింగ్ చేసుకుంటేలాగా వస్తుంది. ఎందుకంటే అతి అనేది పనికిరాదు. అనవసరంగా ఆయన జీవితం నాశనం చేసుకున్నాడు. ఎవరు కూడా ఎవరి మీద అతి ప్రేమ చూపించకండి. పోనీ ఆయన మీద జాలి చూపించని కూడా ఏం లేదు అక్కడ. ఆయన ఏమంటాడంటే నేనేం తప్పు చేశాను, నువ్వు ఆమె మీద అతి ప్రేమ చూపించడమే తప్పు. పాప మా అమ్మాయి చెప్పుకున్నా ఎవరు నమ్మేసి అంటే ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అంటే ఎవరికైనా ఉంటుంది కదండి. ఇప్పుడు అత్తగారి పుట్టింటికి వెళ్తుంటే తనకుంటుంది, తల్లి దగ్గర ఉండాలి, మాట్లాడుకోవాలి, అక్క చెల్లెలతో మాట్లాడుకోవాలి అనేది. అంటే మధ్యలో వెళ్ళి కూర్చోవడము, లేకపోతే మాట్లాడడము, నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడము, పడుకుంటే కూడా జాగ్రత్త ఫ్యాన్ మీద పడుతుందేమో, నేను వస్తా ఆగు నీ పక్కన కూర్చుంటానంటే ఎవడండి భరిస్తాడు ఆ ప్రేమని? ఆ ప్రేమద్దు ఏమొద్దని చెప్పేసి వెళ్ళిపోయి హాయిగా తనంతకు తను బతుకుతుంది అనమాట. ఎక్కడుందో కూడా తెలియదు. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అతి ఎవరి మీద ఏది చెయ్యకండి, అతిగా ఎవరి గురించి మాట్లాడద్దు, అతిగా తినొద్దు, అతిగా ఏది చెయ్యొద్దు. అతి చేస్తే మనకి దానివల్ల నష్టాలే కానీ మనుషులు దూరం అయిపోతారు. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద అతి ప్రేమ పెంచుకోవద్దు. రేపు పొద్దున వాళ్ళు నిన్ను చూస్తారో కూడా చూడరో కూడా తెలియదు. వాళ్ళు నా పిల్లలు నన్ను చూస్తారు అనుకున్నాను ఏడుస్తే కూడా లాభం లేదండి. ఎవరి మీద కూడా ఈ అతి ప్రేమ వల్ల కూడా సంసారాలు, అత్త వల్ల మామయ్య వల్ల కూడా సంసారాలు ఇదైపోతుంది. సో ఎవరితో కూడా లైఫ్ లాంగ్ మీరు ఉన్నన్ని రోజులు నేనుండను, నేను ఎన్ని రోజులు మీరు ఉండరు. సో ఎవరి మీద కూడా మనం అతి ప్రేమ పెంచుకున్నాం అనుకోండి, అది నిజంగానే చాలా బాధాకరం అండి. సో అలా అని మరి ఎవరితో ప్రేమతో ఉండు, అతి ప్రేమతో ఉండద్దు, అంతే. అతి అనేది ఎప్పుడు ఏ విషయంలో కూడా పనికిరాదండి. ఓకే, థ్యాంక్ యూ.